సువర్ణ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం అయితే మనం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఇచ్చాపురం నియోజకవర్గంలో చూసుకుంటే ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎవరనేది మనం ఇక్కడున్న ఓటర్లని ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మనకి దగ్గరలో కొందరు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్ళి ఈ ఇచ్చాపురం నియోజకవర్గం కంచుకోటలో ఎవరు గెలుపు గుర్రం అవుతారో వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే, మీ పేరండి? సతీష్ కుమార్. సతీష్, మీది ఏ నియోజకవర్గం సార్? ఇచ్చాపురం నియోజకవర్గం. ఏ మండలం సార్? కవిటి మండలం. సార్, ఇప్పుడు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈ 2024 ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఏ పార్టీ? టీడీపీ బెందాల్ అశోక్ గారండి. ఎందుకు ఆ మాట చెప్తున్నారు? ఆయన 2014 టు 2019లో చిరకాల వాంఛగా ఉన్న కొన్ని బ్రిడ్జిలు పూర్తి చేసి ఆయన అభివృద్ధి అంటే ఏంటో చూపించారు. అదేవిధంగా ముఖ్యంగా ఉద్దానానికి సంబంధించి కిడ్నీ వ్యాధిని నివారించడానికి ఆయన కుప్పం తరహా ఏదైతే ఎన్టీఆర్ సుజల్దార్ ఉందో అదనేది ఉద్దానంలో గ్రౌండ్ చేయడం జరిగింది. అదేవిధంగా డయాలసిస్ కేంద్రాలు సోంపేట కాబట్టి ఇంతకుముందు బరంపురం కానీ విశాఖపట్నం వెళ్ళి సుదూర ప్రాంతాలు వెళ్ళి కిడ్నీ రోగులు అనేవారు అవస్థలు పడేటోళ్ళు, అటువంటి అవస్థలను దూరం చేయడానికి ఆయన ప్రతినిత్యం పనిచేశారు. అదేవిధంగా ఏవైతే రోడ్స్ ఉన్నాయో మెయిన్ రోడ్స్ కాకుండా కనెక్టివ్ రోడ్స్ కూడా ఆయన హయాంలోనే పూర్తయ్యాయి. ఆయన నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం. రెండోది ఎలా అంటే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఆయన ఫోన్ నెంబర్ ఉండడం, ఆయనకి మనం డైరెక్ట్గానే కాంటాక్ట్ చేస్తే ఆయన మన సమస్యలు తీర్చబడింది ఈ నియోజకవర్గంలో. అయితే ఇప్పుడు చూసుకుంటే బెందాలం అశోక్ గారు గెలుస్తారు అంటున్నారు. ఎంపీ అభ్యర్థిగా అటువైపు పేడాడు తిలక్ వైసీపీ తరపున, ఇటు టీడీపీ తరపున కింజరపు రామ్మోహన్ రెడ్డి నిలబడుతున్నారు. ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇప్పుడు వరకు మనం పేరాడు తిలక్ గారు ఏం చేశారని చూడలేదు. కాకపోతే రామ్మోహన్ నాయుడు గారు అనేది ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా కానీ, ఉత్తరాంధ్రకు రావాల్సిన నిధులు కానీ, అదేవిధంగా రైల్వేకి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ, బ్రిడ్జ్ కానీ ఆయన ఏదైతే ఉత్తరాంధ్ర గలాన్ని ముఖ్యంగా శ్రీకాకుళంలో ఏవైతే దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న బ్రిడ్జెస్, ఉదాహరణ చూసుకుంటే మన ఇక్కడ మా నియోజకవర్గానికి సంబంధించి ఆదివారం సందర్భ నిత్యం ప్రమాదాలకు గురవుతున్న బ్రిడ్జ్ని ఆయన పార్లమెంట్లో ప్రస్తావించి ఆ దిశగా నిధులు తీసుకురావడం, ఇంకా ఏవైతే వందే భారత్ రైలు లాంటిది, ప్యాసింజర్ రైలు లాంటిది కిడ్నీ రోగులకి ఈ ముఖ్యంగా ఉపయోగకరమైన విషయాలు అనేది ఆయన చేయడం జరిగింది. అందుకని ఇక్కడ ఉన్న యువత మేధావర్గం అంతా కూడా ఆలోచిస్తున్నారు ఆయన్ని మరొకసారి గెలిపించి పార్లమెంట్కి పంపించాలన్నది యువత. సార్, మీరు చెప్పండి, నెక్స్ట్ ఏపీలో ఎవరు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్. ఇప్పుడు మీది ఇచ్చాపురం నియోజకవర్గం. ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? బెందాలం అశోక్ బాబు గారు. ఎంపీ అభ్యర్థిగా ఎవరు గెలిచే అవకాశం? ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడు గారు. ఎందుకు ఆ మాట అంటున్నారు? అతను మన ఏపీలో పార్లమెంట్లో ఏపీ గురించి ఎక్కువగా మాట్లాడే వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు. మిగతా వైసీపీ ఎంపీలు ఎవరైనా ఒక్క మాట కూడా ప్రత్యేక హోదా గురించి కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కానీ, దేని గురించి కానీ ఎవరూ మాట్లాడలేదు ఇంతవరకు. సార్, ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు సార్? చంద్రబాబు నాయుడు, సిబిఎన్ గారు సార్. ఎందుకంటారు సార్, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో యువత ఎగ్జాంపుల్ తీసుకోండి. మన దగ్గర అన్నీ ఉంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఎగ్జాంపుల్, ఓకే 5,000 ఇచ్చి వాలంటీర్ ఉద్యోగం చేయమంటున్నా, 5,000 సరిపోతాయా నువ్వు పెంచే నిత్యావసర సరుకుల ధరలకి? అంతే కదా. ఇప్పుడు నార్మల్గా నువ్వు 5,000 ఇస్తావు, అందులో మళ్ళీ 250 ఎక్స్ట్రా ఇస్తావు, నీ న్యూస్ పేపరే కొనుక్కోవాలంటున్నావు. ప్రతిదీ దగా, ప్రతిదీ నీ మనుషులకే. ఎన్ని కబ్జాలండి ఆంధ్ర రాష్ట్రంలో. నువ్వు ప్రభుత్వం స్టార్ట్ చేసిందే ప్రజావేదిక కూల్చి కట్టడం ఒక్కటి కట్టావా చెప్పండి? కట్టడం ఒకటి. అంత సైలెంట్ ఓటింగ్ జరుగుతుందండి, బయటికి రారు, భయము ఏం చేస్తారా ఏంటా అని. ఇప్పుడు ఇంకోటి, జనం కూడా కూడబడుతున్నారంటే రోజంతా కూలికి వెళ్తే 400 300 వస్తుందండి. నార్మల్గా జగన్ అన్న మీటింగ్ పెడితే 1000 రూపాయలు ఇస్తారండి, మందు ఇస్తారు, వెళ్తారు. కానీ ఓటు మాత్రం వేయరండి. ఇంట్లో చదువుకున్న కుర్రోడు వేయనివ్వడు. ఎందుకంటే ఎంత నష్టపోయాం మనకు తెలుసు. రాష్ట్రంలో లోపల ప్రతి ఒక్కరికి అంటే ఎంత బాధ ఉందంటే, రేపొద్దున మా పిల్లలు కూడా ఈ పథకాలు తీసుకొని బతకాలా? రాజధాని లేని రాష్ట్రం, ఒక్క కంపెనీ రాదు. ఆంధ్ర అని చెప్తే బడాబాబులు అసలు రారు, ఇన్వెస్టర్లు అసలు రారు. ఎవరు బాబు అడిగిన దండవరా అంటారు, బయటికి ఎవరు చెప్పరు. ఆయన నిలబడిన దగ్గర ఏది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అన్నాడు, ఏది అయిపోయింది, ఏముండదండి. ఒకటి టీడీపీ నాయకులు ఎవరైనా తీసుకోండి, మా అశోక్ బాబు తీసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ పార్టీ ఆఫీస్కి గేట్ ఉండదు, ఎవడైనా వెల్కమ్. ఆయన దగ్గరికి వెళ్తే పని ఏంటి అని అడుగుతారు, కానీ నువ్వు ఏ పార్టీ అని అడగరు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నీ పని ఏంటి, అది చేసి పెడతారు. ప్రజల మనిషి అండి ఆయన. ఇప్పుడు చిన్న పిల్లడి గాడి నుండి ఈరోజు చూశారు లోకల్లో, మీరు చూస్తున్నారు, చిన్న పిల్లడి గాడి నుండి పెద్ద ఆయన ముసలాయన వరకు అశోక్ బాబు అంటే ఏంటో తెలుసు. ప్రజానాయకుడు ముఖం కనిపిస్తుందండి జనాలకి. నువ్వు ఎక్కడి నుండో అంటే ఇప్పుడు నువ్వు బయటికి రావాలంటే, నిన్ను కలవాలంటే ముందుకి నీ కింద తొత్తులు 4-5 కలవాలి. నీ ఓటు వేసి గెలిపించినందుకు ఇదా? అదేం ఉండదండి.
ఇంకోటి ఏంటంటే నువ్వు ఎన్ని స్కాములు ఎంత డబ్బు పంచినా జనాలు డబ్బు తీసుకుంటారు. ఒక పార్టీ ఓటుతోనే గెలుపు ఎలాగో ఇదైపోయింది. కానీ ఖచ్చితంగా పొత్తు కూటమి గెలుపు మాత్రం ఖచ్చితంగా 125 నుండి 135 సీట్ల మధ్యలో ఖాయమండి. బ్రదర్ మీరు చెప్పండి, ఇచ్చాపురం నియోజకవర్గానికి వస్తే ఇక్కడ గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? నమస్తే సార్, నా పేరు హరీష్. ఇచ్చాపురం నియోజకవర్గం నుండి అశోక్ బాబు గారు పక్కా గెలుస్తారు. అక్కడ కూడా మన ఎంపీ గారు కూడా రామ్మోహన్ నాయుడు కూడా పక్కా గెలుస్తారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్నారు చాలా పార్టీలు చాలా విధంగా ఉన్నారు. బట్ ఏంటంటే ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఇప్పుడు మ్యాక్సిమం ఒక 15-16 ఇయర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా అశోక్ బాబు గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ కూడా మాట్లాడుకోవచ్చు ఎవరైనా సరే. ఇప్పుడు 15-16 ఇయర్స్ ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి అశోక్ బాబు గారి దగ్గరికి పర్మిషన్ అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అక్కడికి వెళ్ళారనుకో మ్యాక్సిమం వేరే క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మనం పర్మిషన్ తీసుకోవాలి. ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడుకొని అక్కడి నుండి అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవకాశం ఉంటుంది. మన అశోక్ బాబు గారు అనుకో డైరెక్ట్ 15-16 ఇయర్స్లోన ఎవరైనా వెళ్ళినా కూడా అతను కూడా డైరెక్ట్ కూడా మాట్లాడుకోవచ్చు. స్టేట్లో ఇప్పుడు మన నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం అందరికీ తెలుసు. ఇప్పుడు అతను వచ్చారనుకో, జగన్ గారు వచ్చారనుకో, మనం ఏనికి పనికిరాము. మనం ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఒక వెల్డింగ్ చేస్తున్నా, ఇతర దగ్గరికి వెళ్ళి చేస్తాను. తెలంగాణలో వెళ్ళి నేను వెల్డింగ్ చేసుకుంటున్నా. అలా అనమాట. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాము, ఇక్కడ మనకి ఏం కనబడట్లేదు కదా, అందుగురించి అక్కడికి వెళ్ళి చేస్తున్నాము. ఇప్పుడే సీఎం మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకో, నాకే కాదు చాలా మందికి కూడా ఇక ఉపాధి కల్పిస్తారు ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు ఇక్కడ, నా గురించి మన గురించి నెక్స్ట్ మన ఆర్మీ ఉన్నారు కదా, వాళ్ళందరి గురించి కూడా బాగాను, రైల్వే గురించి అన్నిటి కూడా బాగా కష్టపడుతున్నారు సార్. అందువల్ల మన టీడీపీ వచ్చిందనుకో అందరికి కూడా బెస్ట్. సార్ నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు పుల్లటి సంతోష్ అండి. ఏ నియోజకవర్గం సార్? ఇచ్చాపురం నియోజకవర్గం సార్. ఏ మండలంకి వస్తుంది సార్? కవిటి మండలం వస్తుంది, రాజపురం పంచాయతీ. సార్ ఈ 2024 ఎన్నికలు ప్రచార హోరు అయితే అన్ని రాజకీయ పార్టీల నుంచి జోరుగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ గెలుపు గుర్రం ఎవరు అయ్యే అవకాశం ఉంది? ఇక్కడ ఈ ఇచ్చాపురం నియోజకవర్గంలో అయితే 83 నుంచి ఇప్పుడు వరకు చూసుకున్న తెలుగుదేశం పార్టీ ఒకసారి ఓటమి చెందింది. ఇది కంచుకోట ఈ నియోజకవర్గం. అంతకుతోడు బలమైన నాయకత్వం అశోక్ గారు. తన వ్యూహాలు పద్ధతులు కనిపెట్టడం అంటే చాలా కష్టం. ఇప్పుడే చూస్తున్నారు ఈ నియోజకవర్గంలో ప్రచారంలో కానీ ప్రతిపక్ష నాయకుల్ని తన దరికి చేర్చుకోవడంలో కానీ అద్భుతమైన వ్యూహాలతో ముందుకొచ్చి చివరిగా మనకి ఇంకా 6 రోజులే ఉంది మన ఎలక్షన్ పోలింగ్కి. పోల్ మేనేజ్మెంట్ కూడా చక్కగా చేసుకొని అద్భుతమైన విజయాన్ని అశోక్ గారు సాధిస్తూ రామ్మోహన్ నాయుడు గారికి కూడా అద్భుతమైన విజయాన్ని ఓట్లని అందిస్తారు ఆయన. మన నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు సార్? నెక్స్ట్ సీఎం మరి ఇంకా అడగక్కర్లేదు, 135 స్థానాలతో మన చంద్రబాబు నాయుడు గారు ఈసారి జనసేన కూటమిపై ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్లో. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏపీ రాష్ట్రంలో అయితే చూసుకుంటే నెక్స్ట్ సీఎం ఎవరయ్యే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు సార్. ఎందుచేత? నేను చాలా స్టేట్లు తిరిగాను సార్. చంద్రబాబు నాయుడు వర్క్ చేసినట్టు ఎవరో చేయలేదు. ఇంతకుముందు రాజధాని హైదరాబాద్ ఉండేటప్పుడు అక్కడ నేను చూశాను సార్, రామగుండంలో. ఇక్కడ చూశాను, చంద్రబాబు నాయుడు వరకు ఎవరో చేయలేదు సార్. ఇక్కడ ఇచ్చాపురం నియోజకవర్గం చూసుకుంటే ఒకవైపు ఫిర్యా విజయ్ వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు, మరోవైపు డాక్టర్ బెందలం అశోక్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అశోక్ బాబు గారితో గెలుస్తారు. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు? పోయినసారి కంటే ఒక 35,000 ఎక్కువ గెలుస్తారు అనుకుంటున్నాను. ఎంపీగా ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? రామ్మోహన్ నాయుడు సార్ ఖచ్చితంగా గెలుస్తారు, 100కు 100 సార్. ఎంతమంది నిద్ర పడుకొని చెప్పినా చెప్తాను సార్, రామ్మోహన్ నాయుడు సార్. ఇక్కడ ఇచ్చాపురం నియోజకవర్గం చూసుకుంటే ఖచ్చితంగా కంచుకోటను ఎవరు బద్దలు కొట్టలేరు అంటున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్న వీరిని కూడా అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. ప్రస్తుతం ఈ ఇచ్చాపురం నియోజకవర్గంలో రాజకీయ వేడైతే చాలా వేడిగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ గెలుపు గురం ఎవరు అయ్యే అవకాశం ఉంది? ఈజీగా కనబడతాం సార్. గెలుపు గురం ఎవరు సార్? అశోకే. ఎందుచేత సార్ ఆ మాట? అతను ప్రజల మనిషి సార్, మరి నాయకుడు మాత్రం కాదు సార్. ప్రజలతోటి ఆ మమైకమైపోయి అతను ప్రతి ఒక్క విషయాల్లో కూడా పాలు పంచుకొని అన్ని వర్గాలకు కూడా, మేము ఈరోజు రెడ్డి సామాజిక వర్గం సార్, మేము కూడా అతనికి ఎందుకంటే అంత ప్రయారిటీ ఇస్తున్నామంటే అతనిలో ఉన్న నీతి, నిజాయితీ, క్రమశిక్షణ ఇవంతా కూడా సార్ మమ్మల్ని కూడా ఎప్పుడు కూడా ప్రతి ఒక్క విషయంలోనూ కూడా అందరం ఎక్కించగా తప్పించి ఏ రోజు కూడా మాకు ఇచ్చేలా అందరితో. అంటే కొంతమంది అనుకుంటాం ఎమ్మెల్యే అంటే పక్క వెళ్ళాం కావాలా 4-5 మాకు అది లేదు సార్. అందరం భుజాలు వేసుకొని ఉన్న వ్యక్తి సార్ మాకు అశోకుడు. మళ్ళీ అలాంటి వ్యక్తి మేము ఎమ్మెల్యేగా చేసుకుంటాం, మాకు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. అందు గురించి మాకు మాత్రం అశోకుడే
ఈరోజు మేము పెద్ద మెజార్టీతో గెలుస్తాం సార్. గత 2014 కన్నా మరొక 4,000 ఎగస్ట్రా గెలుస్తామన్నది మాకు నమ్మకం సార్. ఇది మన 2019 అంటే మీరు ఒక్కటే ఆలోచించండి. 2019 ఎంత గాలి వచ్చిందో మీ ఫ్యాన్ గాలి సంగతి మీకు తెలిసిందే. కానీ మేము గెలిచాం 7,800 ఓట్ల మెజార్టీతో. ఈరోజు మళ్ళీ నెక్స్ట్ మీరు చూసాక ఈరోజు మీకు ఒక్కటే ఈరోజు ర్యాలీ చేసామండి. అసలు యాక్చువల్గా 500 మెంబర్స్ గురించే, అంటే 500 బైక్స్. కానీ ఈరోజు ఎన్ని వచ్చేయో వేల అంటే 4,000 సుమారు 2,000 చిల్లర 3,000 వాహనాలు వచ్చాయి. మాకు మాత్రం అశోకుడు ఈజీ గెలుస్తారు సార్. ఇక్కడ మరి ఇంకా సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఇక్కడ అశోక్ బాబు అవ్వడం ఖాయం. ఎంపీ గారు అంటే మా ఎంపీ అంటే మీరు మరి చెప్తారండి, మా ఇచ్చాపురం నియోజకవర్గం ఎంపీ సార్. అంటే మీకు అది కూడా మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఎంపీ గారు అంత సోషల్, ప్రతి ఒక్క ఇల్లు తెలుసు, ప్రతి ఒక్కరికి అన్నాన్ని పిలిచే స్వభావం గల వ్యక్తి. ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో మనం పుట్టడం, అలాంటి నాయకుడు అవ్వడం చాలా అదృష్టం అండి. ఈరోజు ముగ్గురులోన ఒక్కడు ఈరోజు ఏకదాటిగా మోదీ అయితే అలాగ కూర్చొని ఆలకించేవాడు అతని స్పీచ్ విని. అలాంటి వ్యక్తి మనం వేస్తాం సార్. పేడాటి తెలక్కోయేది ఎవడో పేరు ఊరు లేని వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనం ఇది చేయడం వేస్ట్ సార్. సార్ మీరు చెప్పండి సార్, ఇచ్చాపురం నియోజకవర్గం రేపు మళ్ళీ ఎవరు అధికారం చేపట్టే అవకాశం ఉంది? తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది. అలాగే మన బెందాల మసూద్ గారు ఏంటంటే ఫుల్ మెజార్టీతో గెలుస్తారు. ఇక్కడ ఈ నియోజకవర్గం 1983 నుంచి ఇది కొంచెకోట. ఎన్టీ రామారావు ఎప్పుడైతే మన ఈ పార్టీ స్థాపించాడో అప్పటి నుంచి ఏంటంటే ఒక 2004 సంవత్సరంలోనే కాంగ్రెస్ గెలిచింది తప్ప అది అక్కడి నుంచి మొత్తం తెలుగుదేశమని. ఇప్పుడు ఏంటంటే ఈసారి గత 5 సంవత్సరాలు మన వైసీపీ పాలన చూశారు ప్రజలు. ఇప్పుడు ప్రతి దగ్గరికి వెళ్తుంటే తెలుగుదేశానికి జై కొడుతున్నారు. అంటే గత 4-5 సంవత్సరాల పాలన జగన్మోహన్ రెడ్డి పాలన చూసి అందరూ అసహించుకుంటున్నారు, అది పాలన బాగోలేదని. అందుకే మళ్ళీ తెలుగుదేశానికి ఏంటంటే మొత్తము ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఫుల్ మెజార్టీ తరపున మనం తరపున వచ్చి మనకి తెలుగుదేశం ప్రభుత్వమే రావాలి. అలాంటిది సూపర్ 6 అని కొన్ని పథకాలు పెట్టారు. దానిలో ఏంటంటే అందరూ ఒక దీనిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ వీళ్ళు ముగ్గురు కలిసి ఏంటంటే ఇలాంటి 6 పథకాలు సూపర్ 6 అనే పథకాలను పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు ఏంటంటే తెలుగుదేశానికి మనకు ఏ నియోజకవర్గంలో అది బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ఏ అభ్యర్థి ఉంటే ఆ అభ్యర్థితో ఫుల్ మెజార్టీతో గెలిపించుకుంటామని ఒక నినాదంతో ఉన్నారు. అలాగే ఇచ్చాపురం నియోజకవర్గం ఏంటంటే మనకి తెలుగుదేశం కొంచెకోట, ఎప్పటికీ ఇది కొంచెకోటగా ఉండాలని మా కోరిక. ఈసారి అయితే మాత్రం 2014 ఎన్నికల్లో అయితే మన అశోక్ బాబు గారు పోటీ చేశారు. అప్పటికన్నా ఇంకెక్కువ మెజార్టీ వస్తుందని మా కోరిక.